Hello friends, Namaskar. Welcome to Kabir Shah Spoken English Classes. Learn Spoken English with Kabir. ఈ రోజు మనం డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ గురించి తెలుసుకుందాం. మన డైలీ కన్వర్జేషన్ లో కంపారిజన్ అంటే పోల్చి చూడటం చాలా తరచుగా జరుగుతుంది. కాబట్టి డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ వాడటం తప్పదు. వాటిని కరెక్ట్ గా వాడగలిగామంటే అప్పుడు మన కన్వర్జేషన్ కు ప్రెసిషన్ ఖచ్చితత్వం ఉండి మనం చెప్పాలనుకున్న భావం కరెక్ట్‌గా చెప్పగలం. డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ ఓ గ్రామర్ ఎక్సర్సైజ్‌గా ప్రాక్టీస్ చేయటం వల్ల ప్రయోజనం ఉండదు. వాటి విషయం అర్థం చేసుకొని అవసరమైనప్పుడు ప్రెసిషన్ కోసం సందర్భానికి తగినట్లు వాడటానికి మాత్రమే నేర్చుకుందాం. సాధారణంగా మనుషుల, జంతువుల గుణాలను, లక్షణాలను అంటే అడ్జెక్టివ్స్‌ను మరియు పని విధానాలను అంటే యాడ్వర్బ్స్‌ను పోలుస్తుంటారు. అంటే డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్స్ అడ్జెక్టివ్స్‌కు, యాడ్వర్బ్స్‌కు ఉంటాయి. గుణాలను, లక్షణాలను తెలిపే మాటలను అడ్జెక్టివ్స్ అంటారు. అయినటువంటి, కలిగినటువంటి అని అర్థం వచ్చే మాటలు అడ్జెక్టివ్స్. An adjective describes a noun or pronoun. It gives more information about them and tells how a person or thing is. సాధారణంగా ఎలాంటి, ఎటువంటి అనే ప్రశ్నలకు జవాబు వచ్చే పదం అడ్జెక్టివ్. ఫర్ ఎగ్జాంపుల్, కుమార్ ఈజ్ టాల్. కుమార్ పొడుగు. కుమార్ ఎలాంటి వాడు అనే ప్రశ్నకు జవాబు టాల్. కాబట్టి ఇక్కడ టాల్ అనేది అడ్జెక్టివ్. కోహ్లీ ఈజ్ అ గ్రేట్ క్రికెటర్. కోహ్లీ గొప్ప క్రికెటర్. ఎటువంటి క్రికెటర్ అనే ప్రశ్నకు జవాబు గ్రేట్ క్రికెటర్. కాబట్టి గ్రేట్ ఇక్కడ అడ్జెక్టివ్. ఇట్ ఈజ్ అ ఫారిన్ కార్. అది ఫారిన్ కార్. ఎలాంటి కార్ అనే ప్రశ్నకు ఆన్సర్ ఫారిన్ కార్. కాబట్టి ఇక్కడ ఫారిన్ అనేది అడ్జెక్టివ్. రోహిత్ ఈజ్ ద కెప్టెన్ ఆఫ్ ద ఇండియన్ టీమ్. రోహిత్ భారత్ జట్టుకు కెప్టెన్. ఏ జట్టుకు అనే ప్రశ్నకు జవాబు ఇండియన్ టీమ్. కాబట్టి ఇక్కడ ఇండియన్ అనేది అడ్జెక్టివ్. అ డార్క్ రూమ్, చీకటి గది. ఎటువంటి రూమ్ అనే ప్రశ్నకు ఆన్సర్ డార్క్ రూమ్. సో డార్క్ అనేది ఇక్కడ అడ్జెక్టివ్. అ క్లవర్ స్టూడెంట్, తెలివైన విద్యార్థి. ఎలాంటి స్టూడెంట్ కి ఆన్సర్ క్లవర్. సో క్లవర్ అడ్జెక్టివ్. వెర్బ్ పనులను తెలుపుతుంది. ఆ పనులు ఎలా జరిగాయి అని తెలిపేది adverb. An adverb is a word that describes verbs, adjectives, and other adverbs. For example, he walks slowly. అతను నెమ్మదిగా నడుస్తాడు. Verb walks, నడుస్తాడు. ఎలా నడుస్తాడు? ఆన్సర్ స్లోలీ. కాబట్టి స్లోలీ అనేది ఇక్కడ అడ్వర్బ్. షీ సింగ్స్ వెల్. ఆమె బాగా పాడుతుంది. వెర్బ్ సింగ్స్, పాడుతుంది. ఎలా పాడుతుంది? ఆన్సర్ వెల్, బాగా. కాబట్టి వెల్ అనేది ఇక్కడ అడ్వర్బ్. పాజిటివ్ డిగ్రీ. మామూలుగా ఏ అడ్జెక్టివ్ అయినా పాజిటివ్ డిగ్రీలో ఉంటుంది. టాల్ పొడవు, షార్ట్ పొట్టి, హై ఎత్తైన, లార్జ్ పెద్దదైన, ఎట్సెట్రా ఇలాంటివన్నీ పాజిటివ్ డిగ్రీ. ఈ పాజిటివ్ డిగ్రీ ఒక వస్తువు లేదా మనిషి గుణాన్ని తెలుపుతుంది. దీనిని పోలిక ఉన్నా లేకపోయినా వాడతాం. పాజిటివ్ డిగ్రీలో గమనించాల్సిన విషయం, ఒకటి, నో అదర్తో ప్రారంభిస్తాం. రెండు, పాజిటివ్ డిగ్రీ ముందు సో కానీ లేదా యాజ్ కానీ, దాని తర్వాత యాజ్ వస్తుంది.
ఫర్ ఎగ్జాంపుల్, చంద్ర ఈజ్ టాల్. చంద్ర పొడవుగా ఉన్నాడు. ఇది పాజిటివ్ డిగ్రీ, పోల్చడం లేదు. సూర్య ఈజ్ నాట్ సో ఆర్ యాజ్ టాల్ యాజ్ చంద్ర. సూర్య చంద్ర అంత పొడుగు కాదు. ఇది పాజిటివ్ డిగ్రీ, పోలుస్తున్నాం. చంద్రను సూర్యను ఇక్కడ పోలుస్తున్నాం. ఇండియా ఈజ్ నాట్ సో ఆర్ యాజ్ అమెరికా. భారత్ అమెరికా అంత సంపన్నం కాదు. కబీర్ డస్ నాట్ ప్లే యాజ్ ఆర్ సో వెల్ యాజ్ రాహుల్. కబీర్ రాహుల్ అంత బాగా ఆడడు. కంపారిటివ్ డిగ్రీ. పాజిటివ్ డిగ్రీలోని అడ్జెక్టివ్స్ కు ప్లస్ ఇయర్ ఆర్ ఆర్ చేర్చటం వల్ల, లేకుంటే వాటి ముందు మోర్ చేర్చటం వల్ల అవి కంపారిటివ్ అవుతాయి. ఇతరుల కంటే ఎక్కువ అనే అర్థంతో. కంపారిటివ్ తర్వాత దాన్ ఎనీ అదర్ ప్లస్ సింగులర్ ఆర్ దాన్ ఆల్ అదర్ ప్లస్ ప్లూరల్ రావాలి. ఫర్ ఎగ్జాంపుల్, చంద్ర ఈజ్ టాలర్ దెన్ సూర్య. సూర్య కంటే చంద్ర పొడుగు. టాల్ ప్లస్ ఇయర్, కంపారిటివ్ డిగ్రీ ఆఫ్ టాల్. సూర్య ఈజ్ బ్రేవర్ దెన్ చంద్ర. చంద్ర కంటే సూర్య ధైర్యస్తుడు. బ్రేవ్ ప్లస్ ఆర్, కంపారిటివ్ డిగ్రీ ఆఫ్ బ్రేవ్, ధైర్యం గల అని అర్థం. కాశ్మీర్ ఈజ్ మోర్ బ్యూటిఫుల్ దెన్ ఎనీ అదర్ స్టేట్ ఇన్ ఇండియా. ఏ ఇతర రాష్ట్రం కన్నా కాశ్మీర్ అందమైంది. మోర్ ప్లస్ బ్యూటిఫుల్, కంపారిటివ్ ఆఫ్ బ్యూటిఫుల్. యువర్ స్కోర్ ఈస్ బెటర్ దెన్ ఆల్ ద అదర్స్ స్కోర్స్. మీ మార్క్స్ ఇతరులందరి మార్క్స్ కంటే బాగున్నాయి. పీపుల్ వాచ్ దిస్ గేమ్ మోర్ దెన్ ఎనీ అదర్ గేమ్. ప్రజలు ఇతర ఆటల కంటే ఈ ఆటను ఎక్కువగా చూస్తారు. ఐ ఆఫెన్ సీ మోర్ పీపుల్ ప్లేయింగ్ క్రికెట్ దెన్ ఫుట్బాల్ ఇన్ ఇండియా. భారత్లో ఎక్కువ మంది ఫుట్బాల్ కంటే క్రికెట్ ఆడటమే తరచుగా నాకు కనిపిస్తుంది. క్రికెట్ ఈజ్ అ కాస్ట్లియర్ గేమ్ దెన్ ఫుట్బాల్. ఫుట్బాల్ కన్నా క్రికెట్ ఖరీదైన క్రీడ. క్రికెట్ ఎక్విప్మెంట్ కాస్ట్స్ అ లాట్ మోర్ దెన్ ఫుట్బాల్. క్రికెట్ సరంజామా ఫుట్బాల్ కంటే ఖరీదు ఎక్కువ చేస్తుంది. దేర్ ఆర్ మోర్ ఫుట్బాల్ ఫ్యాన్స్ దాన్ క్రికెట్ ఫ్యాన్స్ ఇన్ బెంగాల్. బెంగాల్లో క్రికెట్ అభిమానుల కన్నా ఫుట్బాల్ అభిమానులు ఎక్కువ. హీ వర్క్స్ హార్డర్ దెన్ కరీం. కరీం కంటే వాడు ఎక్కువ కష్టపడతాడు. సూపర్లేటివ్ డిగ్రీ. అడ్జెక్టివ్ చివర ప్లస్ ఈఎస్టీ ఆర్ ఎస్టీ చేర్చిన లేదా దాని ముందు మోస్ట్ చేర్చిన సూపర్లేటివ్ డిగ్రీ అవుతుంది. సూపర్లేటివ్ ముందు ద ఖచ్చితంగా రావాలి. ముఖ్య అంశం, రెండింటిని లేదా ఇద్దరిని మాత్రమే పోల్చినప్పుడు సూపర్లేటివ్ ఉండదు, అంటే సూపర్లేటివ్ డిగ్రీని వాడరు. ఫర్ ఎగ్జాంపుల్, చంద్ర ఈజ్ ద టాలెస్ట్ ఇన్ ద క్లాస్. క్లాస్లో చంద్ర అందరికన్నా పొడుగు. టాల్ ప్లస్ ఈఎస్టీ, సూపర్లేటివ్ ఆఫ్ టాల్. సూర్య ఈజ్ ద బ్రేవెస్ట్ ఇన్ ద క్లాస్. క్లాస్లో సూర్య అత్యంత ధైర్యస్తుడు. బ్రేవ్ ప్లస్ ఎస్టీ, సూపర్లేటివ్ ఆఫ్ బ్రేవ్. కాశ్మీర్ ఈజ్ ద మోస్ట్ బ్యూటిఫుల్ స్టేట్ ఇన్ ఇండియా. కాశ్మీర్ అత్యంత సుందరమైన రాష్ట్రం.
Most plus beautiful comparative of beautiful. You are the cleverest boy in the class. నువ్వు క్లాస్లో తెలివైన అబ్బాయివి. Clever plus est superlative of clever. It's the most popular game in the world. ఇది ప్రపంచంలో అత్యధిక ప్రజాభిమానం ఉన్న క్రీడ. Most plus popular superlative of popular. Cricketers are the richest sportsmen in India. క్రీడాకారుల్లో అత్యంత ధనవంతులు క్రికెటర్లు. రిచ్ ప్లస్ est superlative of rich. Indian Cricket Board is the richest in the world. భారత క్రికెట్ కంట్రోల్ బోర్డ్ ప్రపంచంలో అత్యంత ధనికమైంది. రిచ్ ప్లస్ est superlative of rich. మనం వస్తువులను మనుషులను పోలుస్తున్నప్పుడు సందర్భాన్ని బట్టి ఒక భావాన్ని పాజిటివ్, కంపారిటివ్, సూపర్లేటివ్ డిగ్రీలో దేనిలోనైనా చెప్పవచ్చు. ఒకే భావాన్ని పాజిటివ్, కంపారిటివ్, సూపర్లేటివ్ డిగ్రీస్లో ఎలా చెప్పచ్చో చూద్దాం. కర్ణాటక ఈజ్ ద బిగ్గెస్ట్ స్టేట్ ఇన్ సౌత్ ఇండియా. దక్షిణ భారతదేశంలో కర్ణాటక అత్యంత పెద్ద రాష్ట్రం. ద బిగ్గెస్ట్ సూపర్లేటివ్ ముందు ద రావటం మనం ఇక్కడ గమనించవచ్చు. కర్ణాటక ఈజ్ బిగ్గర్ దెన్ ఎనీ అదర్ స్టేట్ ఆర్ దెన్ ఆల్ ద అదర్ స్టేట్స్ ఇన్ సౌత్ ఇండియా. దక్షిణ భారతదేశంలోని ఏ ఇతర రాష్ట్రం కంటే లేదా అన్ని రాష్ట్రాల కంటే కర్ణాటక పెద్దది. కంపారిటివ్ తర్వాత ఎప్పుడు దాన్ ఎనీ అదర్ సింగులర్ ఆర్ దాన్ ఆల్ అదర్ ప్లూరల్ రావాలి. నో అదర్ స్టేట్ ఇన్ సౌత్ ఇండియా ఈజ్ యాజ్ ఆర్ సో బిగ్ యాజ్ కర్ణాటక. దక్షిణ భారతదేశంలో ఏ ఇతర రాష్ట్రం కూడా కర్ణాటక అంత పెద్దది కాదు. పాజిటివ్లో గమనించాల్సిన విషయం నో అదర్తో ప్రారంభిస్తాం. పాజిటివ్ డిగ్రీ ముందు సో కానీ, యాజ్ కానీ, దాని తర్వాత యాజ్ రావటం మనం గమనించవచ్చు. ఈ క్రింది వాటిని కూడా గమనించండి. సుమంత్ is the tallest boy in the class. సుమంత్ క్లాస్లో అందరిలో పొడుగు. ఇది సూపర్లేటివ్ డిగ్రీ. టాలెస్ట్ ముందు ద రావటం గమనించవచ్చు. ద పీకాక్ ఈజ్ మోర్ బ్యూటిఫుల్ దాన్ ఎనీ అదర్ బర్డ్. బర్డ్ అనేది ఇక్కడ సింగులర్. ఆర్ దెన్ ఆల్ అదర్ బర్డ్స్. బర్డ్స్ అనేది ఇక్కడ ప్లూరల్. పక్షుల్లో నెమలి అందమైంది. ఇది కంపారిటివ్ డిగ్రీ. మోర్ బ్యూటిఫుల్ తర్వాత దాన్ ఎనీ అదర్ బర్డ్ ఆర్ దాన్ ఆల్ అదర్ బర్డ్స్ రావటం గమనించవచ్చు. నో అదర్ డిక్షనరీ ఈజ్ సో ఆర్ యాజ్ యూస్ఫుల్ యాజ్ దిస్ డిక్షనరీ. ఏ ఇతర డిక్షనరీ కూడా ఈ డిక్షనరీ అంత ఉపయోగంగా లేదు. ఇది పాజిటివ్ డిగ్రీ. నో అదర్ డిక్షనరీతో బిగిన్ చేయడం మరియు ముందు వెనుక సో ఆర్ యాజ్ రావడం గమనించవచ్చు. సమ్ ఇర్రెగ్యులర్ ఫార్మేషన్స్. గుడ్ ఇది పాజిటివ్. బెటర్ కంపారిటివ్. బెస్ట్ సూపర్లేటివ్. వెల్ పాజిటివ్. బెటర్ కంపారిటివ్. బెస్ట్ సూపర్లేటివ్. బ్యాడ్ వర్స్.
వర్స్ట్. బ్యాడ్ అనేది పాజిటివ్ డిగ్రీ, వర్స్ అనేది కంపారిటివ్ డిగ్రీ, వర్స్ట్ అనేది సూపర్లేటివ్ డిగ్రీ. ఇల్ పాజిటివ్ డిగ్రీ, వర్స్ కంపారిటివ్ డిగ్రీ, వర్స్ట్ సూపర్లేటివ్ డిగ్రీ. ఇంకో రకం కంపారిటివ్ డిగ్రీ చూడండి. ఆఫ్ బెంగళూరు అండ్ హైదరాబాద్, బెంగళూరు ఈజ్ ద కూలర్. బెంగళూరు హైదరాబాదుల్లో బెంగళూరు ఎక్కువ చల్లగా ఉంటుంది. ఇంపార్టెంట్. పై సెంటెన్స్ లో కంపారిటివ్ తర్వాత దాన్ లేదు కదా, అలాగే కంపారిటివ్ ముందు దా రావటం గమనించండి. ఆఫ్ ద టూ దిస్ ఇస్ ద బెటర్. ఆ రెండింటిల్లో ఇది మెరుగు. ఇలాంటి వాక్యాలు మీ కన్వర్జేషన్ను చాలా ఎఫెక్టివ్గా ఉండేటట్లు చేస్తాయి. అలాగే దిస్ ఈస్ గుడ్ బట్ నాట్ సో ఆర్ యాజ్ గుడ్ యాజ్ ద అదర్. ఇది బాగానే ఉంది కానీ దానంత బాగాలేదు. ఇది పాజిటివ్ డిగ్రీ. దిస్ ఇస్ ద బెస్ట్ ఆఫ్ ద లాట్. ఇది చాలా ఉత్తమమైనది. ఇది సూపర్లేటివ్ డిగ్రీ. కంపారిజన్ ఆఫ్ మోర్ దెన్ టూ ఉన్న వాటిల్లో సూపర్లేటివ్ డిగ్రీ వాడటం అత్యుత్తమం. అంటే ఇక్కడ కంపారిజన్ చేసేటప్పుడు రెండు కన్నా ఎక్కువ వాటిని కంపారిజన్ చేసేటప్పుడు సూపర్లేటివ్ డిగ్రీని వాడటం అత్యుత్తమం అన్నమాట. కొన్నిసార్లు పాజిటివ్ కంపారిటివ్ డిగ్రీస్లో ఐ, వి, హీ, షీ, దే వాడాలా, మీ, అస్, హిమ్, హర్, దెమ్ వాడాలా అనే కన్ఫ్యూజన్ వస్తూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, హీ ఈస్ టాలర్ దెన్ మీ ఆర్ ఐ. మీ వాడాలా, ఐ వాడాలా? అతను నాకంటే పొడుగు. హీ ఈస్ యంగర్ దెన్ షీ ఆర్ హర్. ఏది వాడాలి? ఆమె కంటే అతను చిన్న. దే ఆర్ంట్ క్లవర్ దెన్ అస్ ఆర్ వి. వాళ్ళు మనకంటే క్లవర్ కాదు. హీ ఈస్ ఓల్డర్ దెన్ షీ ఆర్ హర్. ఆమె కంటే అతను పెద్ద. కరెక్ట్గా అయితే సెంటెన్స్ అర్థం ప్రకారం హీ ఈస్ టాలర్ దెన్ ఐ యామ్. నేను పొడుగ్గా ఉన్న దానికంటే అతనున్న పొడుగెక్కువ. హీ ఈస్ యంగర్ దెన్ షీ ఈజ్. అతను ఆమె కంటే చిన్నవాడు. దే ఆర్ంట్ క్లెవరర్ దెన్ వి ఆర్. వాళ్ళు మనకంటే తెలివైన వారు కాదు. హీ ఈస్ ఓల్డర్ దెన్ షీ ఈజ్. అతను ఆమె కంటే పెద్దవాడు. ఈ అర్థాలతో ఇలానే వాడాలి. సామాన్యంగా బ్రాకెట్స్ లో ఉండే వెబ్స్ యామ్, ఈజ్, ఆర్, ఈజ్. అంటే ఇక్కడ ఉన్నటువంటి యామ్, ఈజ్, ఆర్, ఈజ్ ను ఓమిట్ చేస్తుంటాం. అయితే స్పోకెన్ ఇంగ్లీష్లో ఇలాంటి సెంటెన్సెస్లో కంపారిటివ్లో దాన్ తర్వాత మీ, అస్, హిమ్, హర్, దెమ్ వాడకం ఇప్పుడు సర్వసాధారణమైపోయింది. ఇది పెద్ద తప్పుగా పరిగణించడం లేదు. ముఖ్యంగా కంపారిటివ్లో దాన్ తర్వాత బోత్, ఆల్ లాంటివి వాడినప్పుడు వి, దే లకు బదులు అస్, దెమ్ ఎక్కువ వినిపిస్తుంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, హీ ఈస్ క్లెవరర్ దెన్ ఆల్ ఆఫ్ అస్ ఆర్ దెన్ ఆల్ ఆఫ్ దెమ్.
హీ ఈస్ క్లెవరర్ దెన్ బోత్ ఆఫ్ అస్ ఆర్ బోత్ ఆఫ్ దెమ్. ఇలాంటి చోట్ల దే వి కుదరదు కదా. పాజిటివ్ డిగ్రీలో కూడా యాజ్ తర్వాత ఐ వి హీ షీ దే బదులు మీ అస్ హిమ్ హర్ దెమ్ ఇవే ఎక్కువ వినిపిస్తుంటాయి. వీటిని ఎవరు తప్పుగా పరిగణించడం లేదు. ఫర్ ఎగ్జాంపుల్, హీ ఈస్ యాజ్ టాల్ యాజ్ ఐ యామ్ ఆర్ హీ ఈస్ యాజ్ టాల్ యాజ్ మీ. అతను నా అంత ఎత్తుగా ఉన్నాడు లేదా అతను నా అంత ఎత్తు. బోత్ ఆర్ కరెక్ట్. షీ ఈస్ యాజ్ ఓల్డ్ యాజ్ హీ ఈస్ ఆర్ షీ ఈస్ యాజ్ ఓల్డ్ యాజ్ హిమ్. ఆమె అతని వయస్సు అంత పెద్దది లేదా ఆమె అతనంత పెద్దది. బోత్ ఆర్ కరెక్ట్. దే ఆర్ యాజ్ క్లవర్ యాజ్ we are or they are as clever as us. ఇక్కడ మాత్రం as clever as us కొంత అరుదే. వారు మనలాగే తెలివైన వారు. అయితే కొన్ని చోట్ల దాన్ ఐ వి హీ షీ దే కు దాన్ మీ అస్ హిమ్ హర్ దెమ్ కు అర్థాలు తేడాగా ఉంటాయి. అప్పుడు సందర్భాన్ని బట్టి ఏది వాడాలో తేల్చుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్, మై సిస్టర్ లైక్స్ మై యంగర్ బ్రదర్ మోర్ దెన్ ఐ యామ్. మా తమ్ముడిని నేను ఇష్టపడేదానికన్నా మా అక్క ఎక్కువ ఇష్టపడుతుంది. మై సిస్టర్ లైక్స్ మై యంగర్ బ్రదర్ మోర్ దెన్ మీ. మా అక్కకు నాకంటే కూడా మా తమ్ముడు అంటే ఎక్కువ ఇష్టం. ఇక్కడ ఈ రెండు సెంటెన్స్ కి తేడా ఉండడం మనం గమనించవచ్చు. హీ లైక్స్ ద మ్యాంగో మోర్ దెన్ షీ ఈజ్. మ్యాంగోను ఆమె ఇష్టపడే దానికంటే అతను ఎక్కువ ఇష్టపడతాడు. ఇద్దరికీ మ్యాంగో అంటే ఇష్టం, కానీ ఆమె కంటే అతనికి ఎక్కువ ఇష్టం అనే అర్థం ఇక్కడ వస్తుంది. హీ లైక్స్ ద మ్యాంగో మోర్ దెన్ హర్. ఆమె కంటే కూడా మామిడి పండు అంటేనే అతనికి ఇష్టం. పై వాక్యానికి ఈ వాక్యానికి తేడా గమనించవచ్చు. ఇక్కడ మ్యాంగో ఇద్దరికి ఇష్టం, కానీ ఇక్కడ ఆమె కంటే కూడా మామిడి పండు అంటేనే అతనికి ఎక్కువ ఇష్టం అంట. I don't like my brother as much as she is. ఆమె ఇష్టపడ్డంతగా నేను మా బ్రదర్ను ఇష్టపడను. I don't like my brother as much as I like her. మా బ్రదర్ కంటే కూడా ఆమె అంటేనే నాకిష్టం. ఓల్డ్కు రెండు అర్థాలు ఉన్నాయి. ఒకటి వయసు ఎక్కువ, రెండు పాతదైన అనే అర్థాలు ఉన్నాయి. పాజిటివ్ డిగ్రీలో ఓల్డ్, కంపారిటివ్లో ఓల్డర్, ఎల్డర్, సూపర్లేటివ్లో ఓల్డెస్ట్, ఎల్డెస్ట్ అని రెండు మనము ఓల్డ్కి ఉన్నటువంటి కంపారిటివ్స్ కానీ సూపర్లేటివ్స్ కానీ గమనించవచ్చు. ఓల్డ్, ఓల్డర్, ఓల్డెస్ట్. ఓల్డర్, ఓల్డెస్ట్ వయసు ఎక్కువ అనే అర్థంతో మనుషులకు, పాత అనే అర్థంతో వస్తువులకు వాడతాం. ఫర్ ఎగ్జాంపుల్, జానకి ఈజ్ ఓల్డర్ దెన్ లలిత. లలిత కన్నా జానకి పెద్ద. రామారావు ఈజ్ ద ఓల్డెస్ట్ మ్యాన్ ఇన్ ద విలేజ్. ఆ గ్రామంలో రామారావు అందరిలో పెద్ద. పై రెండు మనుషులను గురించి చెప్తున్నాయి. దిస్ హౌస్ ఈజ్ ఓల్డర్ దెన్ యువర్స్.
నీ ఇంటి కన్నా ఈ ఇల్లు పాతది. దిస్ ఈస్ ద ఓల్డెస్ట్ బిల్డింగ్ ఇన్ ద విలేజ్. ఈ ఊర్లోని బిల్డింగ్స్ అన్నింటిలో ఇది పాతది. పై రెండు వస్తువుల గురించి చెప్తున్నాయి. ఓల్డ్, ఎల్డర్, ఎల్డెస్ట్. ఎల్డర్, ఎల్డెస్ట్ వయసులో పెద్ద అనే అర్థంతో మనుషులకు, అప్పుడప్పుడు జంతువులకు మాత్రమే వాడతాం. అది కూడా ఒక కుటుంబానికి చెందిన వాళ్లకు మాత్రమే వాడతాం. ఇది మనం గుర్తుంచుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్, శ్రీరామ వాజ్ ద ఎల్డెస్ట్ ఆఫ్ ద సన్స్ ఆఫ్ దశరథ. దశరథుని కొడుకుల్లో శ్రీరాముడందరిలో పెద్ద. సేమ్ ఫ్యామిలీ అనేది చూడండి. ధర్మరాజా వాజ్ ద ఎల్డెస్ట్ ఆఫ్ ద పాండవాస్. పాండవులందరిలో ధర్మరాజు పెద్ద. సేమ్ ఫ్యామిలీ అనేది మనం ఇక్కడ గమనించవచ్చు. గమనిక, ఎల్డర్ తర్వాత దాన్ కానీ టు కానీ వాడం. కంపారిటివ్ అయినప్పటికీ క్రింది విధంగా వాడతాం. శ్రీరామ వాజ్ లక్ష్మణాస్ ఎల్డర్. శ్రీరాముడు లక్ష్మణుడి కన్నా పెద్ద. ఎల్డర్ దెన్ ఆర్ టు లక్ష్మణ కాదు. మై అంకుల్ ఈజ్ మై మదర్స్ ఎల్డర్. మా మామ మా అమ్మ కంటే పెద్ద. మై బ్రదర్ ఈజ్ మై ఎల్డర్ బై 2 years. మా అన్న నాకన్నా 2 ఏళ్ళు పెద్ద. సుపీరియర్, ఇన్ఫీరియర్, సీనియర్, జూనియర్, ప్రయర్ ఇలాంటి కంపారిటివ్స్ తర్వాత టు వస్తుంది. దాన్ వాడం. ఫర్ ఎగ్జాంపుల్, సుపీరియర్ అంటే గొప్ప అని అర్థం. ఇంపోర్టెడ్ కార్స్ ఆర్ సుపీరియర్ టు ఇండియన్ కార్స్. భారత కార్ల కన్నా విదేశీ కార్లు మెరుగు. ఇన్ఫీరియర్ అంటే తక్కువ అని అర్థం. A collector is inferior to a chief secretary. ముఖ్య కార్యదర్శి కన్నా కలెక్టర్ తక్కువ అంటే హోదాలో. సీనియర్ వయసులో, అనుభవంలో పెద్ద అని అర్థం. He is senior to the others in the group. ఆ బృందంలో అతను వయసులో లేదా అనుభవంలో పెద్ద. జూనియర్ వయసులో, అనుభవంలో చిన్న అని అర్థం. He was junior to me at college. Prior టైంలో ముందు అని అర్థం. Even prior to his marriage, he knew the girl. అతని పెళ్లికి పూర్వమే ఆ అమ్మాయి తెలుసు. ఒక విషయం, అమెరికన్ ఇంగ్లీష్లో ఎల్డర్ బ్రదర్ బదులు ఓల్డర్ బ్రదర్ తరచూ వాడుతుంటారు. ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్పై క్లిక్ చేసినట్లయితే మన కొత్త నోటిఫికేషన్స్ మీకు అందుతూ ఉంటాయి. లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల మన వీడియోస్ మరికొంతమందికి షేర్ అవుతుంది. లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకుంటారని ఆశిస్తూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.